है हमारा नारा। ओम शांति, ओम शांति, ओम शांति। शांति का संदेश सुनाना, हर मन में शांति ले आना, शांति में संसार रचाना, हर प्राणी का दिल पुकारा। ओम शांति, ओम शांति, ओम शांति। शांति धाम के हम रहवासी, शांति को हर आत्मा चाहती, शांति कर्म को शुभ बनाती, शांति हर धर्म का सहारा। ओम शांति, ओम शांति, ओम शांति। ओम शांति है मंत्र प्यारा, ओम शांति है मंत्र प्यारा। ओम शांति, ओम शांति, ओम शांति, ओम शांति, ओम शांति, ఓం శాంతి. ఈరోజు 20/12/21 మనం ఏమంతా వింటామో బాబా చెప్తారు, దాని బాగా అర్థం చేసుకొని దాని విచారం చేసి దాని జీవనంలో ధారణ చేసుకొని బాగా చదవాలి. ఎందుకంటే ఈ చదువు నుంచే మనం ఎంతో శ్రేష్ట పొజిషన్ తీసుకుంటాం. ఈ చదువు ఆధారంలోనే అన్ని ప్రాప్తి అవుతుంది. అందుకోసం బాబా చెప్తారు, मीठे बच्चे तुम जो कुछ भी सुनते हो उस पर विचार सागर मंथन करो तो बुद्धि में सारा दिन ये ज्ञान टपकता रहता रहेगा. అంటే మనం ఏమంతా వింటామో దాని బాగా విచార సాగర్ మంథన్ చేయాలి. అంటే దాంట్లో డీప్గా లోతుగా పోవాలి. మరి రోజంతా మన బుద్ధిలో ఈ జ్ఞానం బొట్టు బొట్టుగా పడతానే ఉంటుంది విచారం చేస్తూ ఉంటే. అంటే పాయింట్స్ బై పాయింట్ మనకు ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎంత విచారం చేస్తామో అంత మన లోపల నుంచి శివబాబాది చెప్పిన జ్ఞానం వస్తూ ఉంటుంది బయట. తర్వాత ప్రశ్న, यहाँ का कौन सा हुनर नई दुनिया की स्थापना में काम में आएंगे. అంటే బాబా అడుగుతారు, ఇక్కడ ఏమి ఆర్ట్ కళ నేర్చుకుంటారు, అది మరి కొత్త ప్రపంచంలో పనికి వస్తుంది. ఏమది నేర్చుకుంటున్నారు మనుషులు? మనకు కావాల్సింది, మనకు సత్యుగానికి కావాల్సింది అది ఏమది. यहाँ जो साइंस का हुनर है जिससे एरोप्लेन मकान आदि बनाते हैं, ये संस्कार वहाँ भी साथ ले जाएंगे. यहाँ बल ज्ञान न ले, लेकिन वहाँ ये हुनर साथ चलेगा. तो तुम अभी सतयुग से लेकर कलयुग अंत तक की हिस्ट्री ज्योग्राफी जानते हो. तुम्हें पता है कि इन आँखों से जो कुछ भी
पुरानी दुनिया का देखते हैं वो सब अभी ख़त्म होना है అంటే బాబా చెప్తారు ఈ విజ్ఞానం అంటే సైన్స్ వాళ్ళు ఇప్పుడు ఏరోప్లేన్ చేసేది ఇల్లు ఫాస్ట్గా కట్టే విధానం ఇదంతా నేర్చుకుంటున్నారు కదా. ఈ సంస్కారం తీసుకొని సత్యుగానికి వస్తారు. అక్కడ వచ్చి మన కోసం దాన్ని తయారు చేస్తారు. అంటే ఇక్కడ వాళ్ళు రోజు జ్ఞానం వినరు, పూర్తిగా ఏమీ ఇదంతా ఫాలో చేయరు. అయినా కొంచెం జ్ఞానమైనా విని సత్యుగానికి వస్తారు. అక్కడ వచ్చి అంటే ఈ సంస్కారం తీసుకొచ్చి అక్కడ మనకు ఇదన్నీ చేసి ఇస్తారు. ఇప్పుడు సత్యుగ నుంచి కలియుగ అంతవరకు ఏమంతం జరుగుతుందో హిస్టరీ జోగ్రఫీ అది మీకు బాగా అర్థమైపోయింది, తెలిసింది. మీకు ఇది కూడా తెలుసు. ఈ కంటితో మనం ఏమంతం చూస్తామో ఈ పాత ప్రపంచాన్ని, సామాన్లు కానీ వ్యక్తులు కానీ ఏదైనా అన్నీ మొత్తం అక్కడ సత్యుగంలా ఉండదు. ఇక్కడే ఇదంతా వినాశం అయిపోతుంది. మొత్తం ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. కలియుగాని ఏ సీనరీ కానీ ఏ సామాన్లు కానీ అక్కడ ఉండదు. మరి పాట తూనే రాత్ గవాయి సోకే దిన్ గవాయి కాకే. పాట విన్నారా? రాత్రంతా నిద్రపోయి దాంట్లోనే సమయం అంతా వెళ్ళిపోయింది, పోగొట్టుకున్నాం. మరి రోజు పగలంతా తినేదానికే సంపాదన అది ఇది చేసి టైం అంతా పోగొట్టుకున్నాం. మళ్ళీ ఎప్పుడు పుణ్యం చేసుకునేది? సమయం అంతా అట్లనే వెళ్ళిపోతూ ఉంది. ओम शांति। बाप बेट बच्चों को समझाते हैं हूबहू जैसे 5000 वर्ष पहले समझाया था वैसे ही फिर भी समझा रहे कि पुरानी दुनिया का विनाश और नई दुनिया सतयुग की स्थापना कैसी होती है. అంటే స్వయం భగవాన్ తండ్రి కూర్చొని మనకు నేర్పిస్తారు. 5000 సంవత్సరం ముందు కూడా ఎట్లా నేర్పించినారు అదే విధంగా ఇప్పుడు చెప్తారు. మనకు నేర్పిస్తారు ఎట్లా ఈ పాత ప్రపంచం వినాశం అయిపోతుంది, మరి కొత్తది సత్యుగం ఎట్లా స్థాపన అవుతూ ఉంది. ఈ విషయానికి వచ్చి వివరంగా బాబా మనకు చెప్తారు. अभी है पुरानी दुनिया और नई दुनिया का संगम. बाप ने समझाया है नई दुनिया सतयुग से लेकर अभी कलयुग अंत तक क्या क्या हो रहा है, क्या क्या सामग्री है, क्या क्या देखते हो, यज्ञ तप दान पुण्य आदि क्या करते हैं, ये जो कुछ भी देखने में आता है ये कुछ भी रहना नहीं है. पुरानी कोई भी चीज़ रहने वाली नहीं है. जैसे पुराना मकान तोड़ते हैं तो उसमें जो कुछ भी जो भी मार्बल्स के पत्थर आदि अच्छी चीज़ होती है वो रख देते हैं, बाकी तोड़ फोड़ कर देते. तो तुम बच्चे जानते हो ये पुराना सब कुछ ख़त्म होना है, बाकी ये जो साइंस का हुनर है ये कायम रहेगा. तुम सब जानते हो कि ये सृष्टि चक्र कैसे फिरता है, सतयुग से कलयुग अंत तक क्या क्या होता है. ये साइंस भी एक विद्या है. तो उसे एरोप्लेन बिजली आदि सब कुछ बने हैं. पहले ये नहीं था, अभी बना है. दुनिया तो चलती रहती है. भारत है अविनाशी खंड, प्रलय तो हो नहीं सकता, होती नहीं है. అచ్చా బాబా చెప్తారు మీకు చాలా బాగా అర్థమైపోయింది. 5000 సంవత్సరం ముందు ఎట్లా ఏం జరిగిందో దాని గురించి బాబా మనకు వివరంగా చెప్తారు. అదే ఇప్పుడు కూడా జరుగుతుంది. ఈ పాత ప్రపంచం పూర్తి వినాశం అయిపోతుంది, కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది. ఈ రెండింటికి మధ్యలో మనం ఉండేది ఇప్పుడు సంగమ యుగం. తండ్రి మనకి ఇది కూడా చెప్పినారు, కొత్త ప్రపంచం సత్యుగ నుంచి ఈ పాతది కలియుగ అంతు సమయం వరకు ఏమంతం జరుగుతుంది అదంతా వివరంగా బాబా మనకు చెప్పినారు. ఏమేమి సామగ్రిలు ఉంది, ఏమేమి చూస్తున్నాం ఇప్పుడు,
ఇప్పుడు ఎన్ని ప్రకారమైన భక్తి మార్గంలో యజ్ఞం చేస్తారు, తపస్సు చేస్తారు, దాన పుణ్యం చేస్తారు, ఏమంతం చేస్తారు. ఇదంతా తర్వాత ఏమీ ఉండదు. ఇప్పుడు ఏమంతా కనిపిస్తుందో సత్యుగంలో ఇదంతా ఏమి ఉండదు. పాత సామాన్లు ఏమీ ఉండదు. ఈ పాతది ఇల్లు ఇప్పుడు కూడా మనుషులు రీమోడల్ చేసుకోవాలే లేదు, కొత్తగా ఇల్లు కట్టుకోవాలంటే పాత ఇల్లునే పడగొట్టేస్తారు. అయితే దాంట్లో మార్బుల్ అంతా ఉంటే తీసి పెట్టుకుని మళ్ళీ కూడా యూజ్ చేస్తారు. అయితే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎట్లా అన్నీ వినాశం అయిపోతుంది. పాత సామాన్ ఏమీ ఉండదు సత్యుగంలో. బాకీ ఈ సైన్స్ వాళ్ళు ఏం నేర్చుకుంటారో ఆ సంస్కారం ఉంటుంది, ఖాయంగా ఉంటుంది. ఏంటంటే సత్యుగంలో మనకు పుష్పక విమానం కావాలి, ఫస్ట్ క్లాస్గా ఇల్లు కూడా ఫాస్ట్గా కట్టాలి. ఈ సంస్కారం తీసుకొని వస్తారు సైన్స్ వాళ్ళు. మీకు అర్థమైపోయింది ఈ సృష్టి చక్రం ఎట్లా తిరుగుతూ ఉంది, ఎట్లా రిపీట్ అవుతూ ఉంది అని బాగా మీకు అర్థమైంది. సత్యుగ నుంచి కలియుగ అంతు సమయం వరకు ఈ సృష్టిలో ఏమేం జరుగుతూ ఉంది అన్నీ మీకు తెలుసు. అయితే ఈ సైన్స్ కూడా ఒక విద్య. దాని నుంచే కదా ఏరోప్లేన్ చేస్తున్నారు, ఈ బిజిలీ పవర్ చేస్తున్నారు, కరెంటు చేస్తున్నారు, అని చేస్తున్నారా లేదా? మొదట్లో ఇదంతా ఉండలేదు. 100 సంవత్సరాల ముందు ఇదంతా ఏమీ లేదు. ఇప్పుడిప్పుడు ఎందుకు వచ్చింది ఇదంతా అంటే మనకు సత్యుగానికి కూడా కావాల్సిందిగా ఉంది. అందుకే ఇప్పుడిప్పుడు ఇదంతా కూడా స్టార్ట్ అయింది. ఈ ప్రపంచం ఏమో జరుగుతూనే ఉంటుంది. అంటే అవినాశి కదా, ఈ భూమి కూడా అవినాశి. ఇది సత్యుగ, త్రేత, ద్వాపర, కలియుగం, మరి సంగం తర్వాత మరి సత్యుగం తిరుగుతూనే ఉంటుంది. దీంట్లో మరి భారతదేశం ముఖ్యంగా అవినాశి ఖండం. ప్రళయం కాదు ఈ భారత్లో. ఈ సైన్స్ వాళ్ళు ఏమంతా మనం చూస్తామో అక్కడ సత్యుగంలో ఇదే సైన్స్ మనకు చాలా సుఖం ఇస్తుంది. ఇప్పుడు నేర్చుకుంటున్నారు మనుషులందరం సైన్స్ ఏమేమి అంటే ఈజీగా పని ఎట్లా చేసేది ఆ సైన్స్ ద్వారా నేర్చుకుంటారు. అక్కడ వస్తారు సత్యుగంలో వాళ్ళు చేస్తారు. సో ఏమంతా నేర్చుకున్నారో అది ఇంకొక జన్మలో పనికి వస్తుంది. सीखी हुई चीज़ें दूसरी जन्म में काम में आती है. कुछ न कुछ रहता है. यहाँ भी अर्थक्वेक जहाँ होती है तो फिर जल्दी में सारा नया बना देते हैं. वहाँ नई दुनिया में विमान आदि बनाने वाले भी होंगे ना. అంటే ఏమంతా నేర్చుకున్నారో కొంచెం ఉంటుంది. కానీ ఎట్లా ఇప్పుడు ఎక్కడైనా భూకంపం అయిపోతుంది అనుకోండి, తర్వాత జల్దీ కొత్తగా అన్నీ తయారు చేసేస్తారు. ఆ భూకంపం అయిందినే అక్కడ తెలిసలేదు, అట్లా అన్నీ కొత్తగా వచ్చేస్తుంది, ఇల్లు కానీ సామాన్లు కానీ. సో అట్లా ఈ పాత ప్రపంచం వినాశం అయిపోతుంది, మళ్ళీ అన్నీ జల్దీ కొత్తగా అయిపోతుంది. ఆ కొత్త ప్రపంచంలో మనకు పుష్పక విమానం అంతా కావాల్సింది ఉందా లేదా, ఈ సైన్స్ వాళ్ళే వచ్చి అక్కడ చేస్తారు. సృష్టి జరుగుతూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. ఏ బనానే వాలి ఫిర్ బి ఆయింగ్, ఇదంతా తయారు చేసేవాళ్ళు కూడా మళ్ళీ వస్తారు. అంతిమతి సో గతి అయిపోతుంది. ఈ అంతిమ సమయంలో సైన్స్ ద్వారా మనకు ఏమంతా సుఖం ప్రాప్తి అవుతూ ఉందో అది అక్కడ కూడా వచ్చేస్తుంది. అంతిమతి సో గతి అయిపోతుంది. బల్ ఉనోమే ఏ జ్ఞాన్ నహీ పరంతు వह आएंगे ज़रूर और आकर के नई चीज़ें बनाएंगे. అంటే వాళ్ళు పూర్తిగా జ్ఞానం ఏమీ తీసుకోరు, బాకీ వాళ్ళకి సందేశం ఏమో అంది ఉంటుంది. అందువల్ల వాళ్ళు కొత్త ప్రపంచంలో వచ్చి కొత్త కొత్త సామాన్లు తయారు చేస్తారు. ये ख्यालात अभी तुम्हारी बुद्धि में ये सब ख़त्म हो जाएगा, बाकी सिर्फ भारत खंड ही रहेगा. तुम वॉरियर्स हो, अपने लिए योग बल से स्वराज्य की स्थापना कर रहे हो. वहाँ सब कुछ नया होगा. तत्व भी जो
तमो प्रधान है वो सतो प्रधान बन जाएगा। तुम अभी नई पवित्र दुनिया में जाने के लिए अभी पवित्र बन रहे हो। तुम जानते हो हम बच्चे ये सीख करके बहुत होशियार हो जाएं, बहुत मीठे फूल बन जाएंगे। तुम कोई को भी ये बातें सुनाते हो तो वो बहुत खुश हो जाएंगे। जो जितना अच्छी रीति समझाते हैं उन पर बहुत खुश हो जाते। कहते हैं ये समझाते तो बहुत अच्छा है, परंतु अभी ओपिनियन लिखने के लिए कहते हैं तो कहते हैं विचार करेंगे। इतने में हम कैसे लिख दे। एक बार सुनने से बाप से योग कैसे लगाए ये सीख नहीं सकते। एक बार सुनने से सीख नहीं सकते। अच्छा तो लगता है। అంటే బాబా చెప్తారు ఈ కొత్త ప్రపంచంలో మనకు అన్నీ కావాల్సిందే, అదంతా తయారు చేసానికి వీళ్ళందరూ వచ్చి కొత్త కొత్త సామాన్ అక్కడ తయారు చేస్తారు. అంటే మనకు ఇది కూడా విచారం ఉండాలి బుద్ధిలో. ఈ పాత సామాన్లు మొత్తం వినాశం అయిపోతుంది. బాకీ భారత్ ఖండం ఒకటే ఉంటుంది, మిగతా అన్ని దేశం వినాశం అంటే మునిగిపోతుంది నీళ్ళ. మనందరం గుప్తమైన సైనికులు. మనం యోగ బలం నుంచి మన స్వరాజ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నాం. అక్కడ కొత్తగా అన్నీ ఉంటుంది సత్యుగాన్ని. ఇప్పుడు తము ప్రధాన తత్వాలు ఇది కూడా మారిపోయి సత్యుగంలో సతో ప్రధాన్గా అయిపోతుంది. సతో ప్రధాన తత్వం అది పవిత్ర ప్రపంచం. మనం అక్కడ పోదాం పవిత్ర ప్రపంచానికి. ఇప్పుడు దానికోసమే మనం పవిత్రంగా ఉంటాం, పవిత్ర ప్రపంచానికి పోయేదానికోసం. ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయింది. మన బిడ్డలు ఇదంతా నేర్చుకుని చాలా బుద్ధిశాలిగా అయిపోతాం, చాలా మధురమైన పుష్పం అయిపోతాం. మనం మధురమైన పూలు అయిపోతాం. మరి బాగా చెప్తారు, వేరే వాళ్ళకు మనం చెప్పేటప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు అన్నీ వినేదానికి. ఎంతెంత మనం బాగా చదివి వేరే వాళ్ళకు చెప్తాము అంత వాళ్ళకు సంతోషం అవుతుంది వినేవాళ్ళకు. మరి మనం చెప్పిన తర్వాత వాళ్ళకి చెప్తాం అభిప్రాయం రాయండి అట్లా. అయితే వాళ్ళు చెప్తారు తర్వాత ఆలోచన చేసి రాస్తాను. ఇప్పుడే కదా అన్నీ విన్నాను, ఇంత జల్దీ ఎట్లా రాసేది. ఒకసారి వింటే ఏమి వాళ్ళు తండ్రి దగ్గర యోగా ఉండదు, బాగా నేర్చుకోవాలి ఇంకా. అయితే వాళ్ళకు చాలా బాగుంది వినేదానికి, వింటారు. ఒకేసారికి అన్నీ రాదు కదా, రోజు నేర్చుకుని అన్నీ వచ్చేస్తుంది. అంటే మనం వాళ్ళకి ఇది కూడా చెప్పాలి, ఈ పాత ప్రపంచం వినాశం అయిపోతుంది అట్లా गारंटी छपाल। तो तुम ये ज़रूर समझाते होंगे कि ये पुरानी दुनिया का विनाश होना है, पापों का बोझ सिर पर बहुत है, ये पतित दुनिया है, पाप बहुत किए हुए हैं, रावण राज्य में सब पतित है। तो पतित पावन बाप को बुलाते, ये ज्ञान अभी तुमको है। सतयुग में ये कोई जानते नहीं है कि इसके बाद त्रेता युग आएगा, वहाँ तो प्रारब्ध भोगते. అంటే మనం ఇది కూడా గ్యారంటీ వాళ్ళకి చెప్తాం. ఇప్పుడు పాత ప్రపంచం వినాశం అయిపోతుంది, తలపైన పాపాని బరువు చాలా ఉంది. ఈ పతిత ప్రపంచంలో ఎక్కువగా పాపం చేసినాం. ఇది రావణ రాజ్యం కదా, ఈ రావణ రాజ్యంలో అందరూ పతితాత్మలుగా ఉన్నారు. మరి అందుకే పరమాత్మని పిలుస్తూ ఉంటే పతిత్ పావన్ రండి అట్లా. ఈ నాలెడ్జ్ అంతా మనకు ఈ సంగం యుగంలోనే ఉంటుంది. సత్యుగంలో పోయిన తర్వాత మనకు ఇదంతా ఏమీ తెలియదు. సత్యుగం అయిన తర్వాత త్రేతాయుగం వస్తుంది అని కూడా మనకు తెలియదు. సత్యుగంలో ఉండేటప్పుడు అక్కడ మనం ప్రాలబ్ధ అనుభవం చేస్తూ ఉంటాం, చాలా సుఖంగా ఉంటాం,
సుఖాన్ని ప్రాలబ్ధ అనుభవం చేస్తూ ఉంటాం సత్యుగంలో. अभी तुम बच्चे कितनी बुद्धिमान बनते जानते हो, हमको रूहानी बाप पढ़ाते हैं. बाबा है ऑलमाइटी, वर्ल्ड ऑलमाइटी अथॉरिटी, और वो है शास्त्रों की अथॉरिटी. उन शास्त्र पढ़ने वालों को ऑलमाइटी नहीं कहा जाता है. ये सब भक्ति मार्ग के शास्त्र हैं. बाकी ये जो बाबा हमको पढ़ा रहे हैं, यह नई दुनिया के लिए नई बातें. तो तुम बच्चों को बहुत खुशी होनी चाहिए. बुद्धि में सारा दिन ये ज्ञान टपकता ही रहे. బాబా చెప్తారు, మీరెంత బుద్ధివాన్ అవుతారు, ఏమంతా తెలుసుకున్నారు, తండ్రి ద్వారా తెలుసుకున్నారు. అంటే తండ్రి మనకు ఆత్మిక తండ్రి చదివిస్తున్నారు, ఇది మీకు తెలుసు. మన తండ్రి శివబాబాని వరల్డ్ ఆల్మైటీ అథారిటీని చెప్తారు. బాకీ భక్తి మార్గుల వాళ్ళు శాస్త్ర అథారిటీ అయినారు. శాస్త్రం చదివే వాళ్ళని ఆల్మైటీ అథారిటీని చెప్పరు, సర్వశక్తిమాన్ని చెప్పరు. అదంతా భక్తి మార్గానికి కోసరం శాస్త్రం. బాకీ శివబాబా మనకి ఏమంతా చదివిస్తున్నారు, ఇదంతా కొత్త ప్రపంచానికి కోసరం కొత్త మాటలు. మనకు చాలా సంతోషం ఉండాలి. బుద్ధిలో రోజంతా ఈ జ్ఞానం బొట్టు బొట్టుగా వస్తూ ఉండాలి, పడతానే ఉండాలి. ఒక్కొక్క బొట్టు పాయింట్ బై పాయింట్ మనకు మనసు లోపల ఇమర్జ్ అవుతూ ఉండాలి. స్టూడెంట్స్ ఎప్పుడూ చదువుతూ ఉంటారు, చదువు పైన అటెన్షన్ ఇస్తారు. స్టూడెంట్స్ ఏం చదువుతారు దాన్ని రివైజ్ కూడా చేస్తూ ఉంటారు. దాన్ని విచార సాగర్ మంత్రాన్ని కూడా చెప్తారు. స్టూడెంట్స్ చదివేసి రివైజ్ చేస్తూ ఉంటారు, అదే విచార సాగర్ మంత్రాన్ని అర్థం. మీరు కూడా ఇప్పుడు అన్నీ తెలుసుకున్నారు, మీకు అర్థమైపోయింది బాబా మనకు ఏం చదివిస్తున్నారు. ఇది బేహద్దు చదువు. సృష్టి ఆది మధ్య అంత రహస్యం మనకు బాబా చెప్తున్నారు. దీని నుంచి ఇది మన తప్ప వేరు ఎవరికి తెలియదు. సృష్టి ఆది మధ్య అంత రహస్యం బాబా మనకు చెప్పినారు. అందుకే మనకు చాలా సంతోషం. పరమాత్మ మనకు ఇది నేర్పిస్తున్నారు, మన అన్నీ తెలుసుకున్నాం. తెలుసుకున్న వాళ్ళకు సంతోషం ఉంటుంది. అందుకే బాబా చెప్తారు, తుమ్ బహుత్ బడే ఆద్మీ, తుమ్కో పడానే వాలా భీ ఊంచేతే ఊంచే బాప్ హై. మీరు ఎంత పెద్ద మనుషులు, మీకు చదివించే వాళ్ళు కూడా శ్రేష్టాది శ్రేష్ఠ తండ్రి భగవాన్. తో తుమ్కో సदैव ఖుషీ కా పారా చడా రానా చాయ్. మనకు స్వయం భగవాన్ చదివిస్తున్నారు, ఎంత సంతోషం ఉండాలి. సदैव బుద్ధిలో ఇదంతా మాటలు రివైజ్ అవుతూ ఉండాలి. మొదట్లో ఎట్లా మనం పావన్గా ఉంటాం, ఎట్లా మరి 84 జన్మం తీసుకొని పతితాయన. ఇప్పుడు డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రి మనందరినీ పావన్ చేస్తూ ఉన్నారు. ఇది బుద్ధిలో ఎప్పుడూ రివైజ్ అవుతూ ఉండాలి. సాధు సంత అందరూ ఏం చెప్తారు, మనకు రచిత తండ్రి ఎవరు, ఆది మధ్య అంత రహస్యమి, అదంతా మాకు తెలీదు అని చెప్తారు. వాళ్ళు హమ్ నహీ జాన్తే హై అని చెప్తారు. మనకు అన్నీ తెలుసు. క్రైస్ట్ ఇట్లా ఇప్పుడు వచ్చినారు, మళ్ళీ తన సమయంలో మళ్ళీ వస్తారు క్రైస్ట్. క్రిస్టియన్ ధర్మం స్థాపన అవుతుంది. అది క్రిస్టియన్ది ఒక లోకం స్థాపన చేసినట్టుగా క్రైస్ట్ వచ్చి క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేస్తారు. జైసే సారీ పృథ్వీ పర్ రాజ్యత అభి సబ్ అలగ్ అలగ్ హో గయే. అంటే మొదట్లో ఈ క్రిస్టియన్స్ ఏం చేశారు, మన భారత్లో కూడా వచ్చినారు కదా, బ్రిటిష్ రాజ్యం ఉండింది, మొత్తం ప్రపంచానికి పోయినారు వాళ్ళు. ఇప్పుడు మరి అందరూ వేరే వేరే అయిపోయినారు. భారతవాసులు ఇక్కడ, క్రిస్టియన్స్ అక్కడ, ఇట్లా వేరే వేరే అయిపోయినారు. పరస్పరంగా ఒకే జగడాలు ఉండేవి. ఇప్పుడు అందరూ ఏం చెప్తారంటే ఒకే రాజ్యం ఒకే భాష ఉండాలని చెప్తారు.
మొదట్లో అందరూ పరస్పరంగా కొట్టుకున్నారు, యుద్ధం జరిగింది, బ్రిటిష్ వాళ్ళది భారత్ వాసీలది అంతా. ఇప్పుడు మరి అందరూ చేరి చెప్తారు ఒకే రాజ్యం ఒకే భాష ఉండాలి, మతభేదాలు ఉండకూడదు అని చెప్తారు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఇది శివబాబా ఒకరే చేసే సాధ్యం. ఇప్పుడు మరి పరస్పరంగా జగడాలు స్టార్ట్ అవుతుంది. ఇది పక్కా అయిపోతుంది యుద్ధం చేసేది. ఎందుకంటే మతభేదాలు ఎక్కువైపోయింది. మతభేదం ఉండకూడదు అని చెప్పేదానికే ఆటోమేటిక్లీ ఎక్కువైంది. మరి యుద్ధం కూడా పక్కా అయిపోతుంది. अभी ये तो हो नहीं सकता है जो सबकी एक దేవతాయి మత హో జాయ్. అంటే ఇప్పుడు ఉండేదానికి లేదు, అందరూ ఒకటే ఐసి దేవతలాగా ఉండేది. అవి సత్యుగంలానే. तो बल कहते हैं राम राज्य चाहिए, परंतु समझते कुछ भी नहीं. तुमको भी पहले कुछ भी पता नहीं था. అంటే రామరాజ్యం కావాలని చెప్తారే కానీ వాళ్ళకి అర్థం కాలేదు ఎట్లా ఉంటుంది రామరాజ్యం. మనకు కూడా మొదట్లో ఏం తెలిసి ఉండింది, ఏమీ తెలిసి ఉండేది మొదట్లో. अभी तुम ब्राह्मण बने, तुम जानते हो कि हमारा युग ही अलग है. ये संगम युग पर ब्रह्मा मुख वंशावली ब्राह्मण धर्म की स्थापना होती है. ఇప్పుడు మనకు బాగా అర్థమైంది, మన యుగమే వేరే. మనందరూ సంగం యుగంలో ఉన్నాం. ఈ సంగం యుగంలో బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ్ ధర్మం స్థాపన అవుతుంది. తుమ్ బ్రాహ్మణ్ హో రాజ ఋషి. మనందరూ బ్రాహ్మణ్ రాజ ఋషి లైన్. ఎందుకు? తుమ్ పవిత్ర भी हो और शिव बाबा से राज्य भी प्राप्त करते हो. రాజ ఋషి అంటే అర్థమైందా? అంటే ఋషి అంటే పవిత్రంగా ఉండేవాళ్ళు. మన పవిత్రంగాను ఉన్నాం, మరి శివబాబా దగ్గర ఉండి రాజ్యం కూడా ప్రాప్తి చేసుకుంటాం. అందుకే బ్రాహ్మణ్ రాజ ఋషి అయినారు. తో ఏ యోగ రక్తే హే బ్రహ్మసే. వాళ్ళు సన్యాసులు, వాళ్ళ యోగం బ్రహ్మతత్వం పైన, శివబాబా పైన కాదు, తండ్రి దగ్గర కాదు. తో కోయి కిస్సే योग रखते हैं. कोई किसकी पुजारी तो कोई किसकी पुजारी. సన్యాసులు ఎంత వెరైటీ ఉన్నారు. కొందరు ఎవరి దగ్గర యోగం, కొందరి దగ్గర వెరైటీ యోగం చేస్తారు వాళ్ళు. మళ్ళీ కొందరిని పూజ చేస్తారు, ఇంకొకరిని పూజ చేస్తారు. పూజారీలు కూడా వెరైటీ యోగం చేసేవాళ్ళు కూడా అక్కడ వెరైటీ. ఏ కిస్కో పతా నహీ హై కి ఉంచేతే ఉంచే కౌన్ హై. మనుషులు ఎవరెవరినో పూజ చేస్తూ ఉంటారైతే వాళ్ళకి తెలీదు అందరికంటే శ్రేష్టం ఎవరు అట్లా అని. इसलिए बाप ने कहा है ये सब आसुरी संप्रदाय तुच्छ बुद्धि है. అందుకే బాబా చెప్పినారు వీళ్ళందరినీ ఆసురి సంప్రదాయం తుచ్చ బుద్ధి అయినారు అట్లా అని. రావణ్కి मुरीद है. तो तुम अभी शिव बाबा के बने हो, तुमको बाप से वर्षा मिलता है, నై దునియా సత్యుగ. ఇప్పుడు మన బాబా బిడ్డలైనం, మనకు తండ్రి దగ్గర ఉండి ఆస్తి దొరుకుతుంది, కొత్త ప్రపంచం సత్యుగాని ఆస్తి. బాప్ कहते हैं हे आत्माएं, तुमको अभी तमो प्रधान से सतो प्रधान ज़रूर बनना है, इसलिए सिर्फ मुझे याद करो. कितनी सहज बात है. गीता में नाम डाल दिया कृष्ण का, फिर उनको द्वापर में ले गए. అంటే శివబాబా చెప్తారు మీరు తమో ప్రధాన్ నుంచి సతో ప్రధాన్ కావాలి, అందుకే నా తలంపు చేస్తూ ఉండండి. ఎంత సహజమైన మాట ఇది. అయితే మనుషులు గీతలో కృష్ణ పేరు వేసేశారు, మళ్ళా చెప్పినారు కృష్ణ ద్వాపర యుగాల్లో వచ్చి గీత చెప్పినారు అట్లా అని. చాలా తప్పు, పెద్ద తప్పు అయిపోయింది. భూల్తో భారీ కీ హై, పరంతు ఏ బాతే ఉన్కి బుద్ధి మే बैठेंगी जो స్థాయి यहाँ आते रहें. అంటే చాలా పెద్ద తప్పు ఏమో చేస్తున్నారు. అయితే ఇది రియలైజ్ ఎవరికి అవుతుందంటే ఎవరు సత్యుగాని దేవతలు అయ్యేవాళ్ళు రోజు ఇక్కడ వచ్చి వింటారో వాళ్ళకే ఇదంతా రియలైజ్ అయ్యేది. मेले में आते तो ढेर है, उसमें से देखो सैम्पलिंग कैसे लगता है.
अनेक धर्म वाले आते, उसमें भी जास्ती हिंदू धर्म वाले आते जो देवी देवता के पुजारी होंगे। तो आपे ही पूज्य आपे ही पुजारी, इसका भी अर्थ समझाना पड़ता है। అంటే మనం మేళా చేసేటప్పుడు మేళాలో ఎక్కువ మంది వస్తారు, జాతరలో ఎంతమంది వెరైటీ ధర్మం వాళ్ళు కూడా వస్తారు. అయితే హిందూ ధర్మం వాళ్ళు ఎక్కువ వస్తారు. దేవీ దేవత పూజారి, దేవీ దేవతలను పూజ చేసే వాళ్ళు ఎక్కువ వస్తారు. వాళ్ళకు మరి ఆపే హీ పూజ్య ఆపే హీ పూజారి ఈ రహస్యం కూడా చెప్పాలి. మేళాలో ప్రదర్శనలో ఎక్కువగా ఎంతమంది వస్తారు. అయితే అక్కడ ఎక్కువగా అర్థం కాదు, చిత్రాలు చూస్తారు, ఎక్కువ అర్థం చేసుకునే అని కాదు. కొందరు వస్తారు 4-5 मास आते हैं, समझते हैं, कोई थोड़ा अच्छी रीति समझे. కొందరు మరి అదన్నీ విన్న తర్వాత క్లాసుకు వస్తారు, 5-6 నెలలు వస్తారు, ఎక్కువ తెలుసుకోవాలి అట్లా అని వస్తారు. तो तुम जितनी जास्ती प्रदर्शनी मेले आदि करेंगे उतना बहुत आएंगे, समझेंगे ज्ञान बड़ा अच्छा है. ఎంత ఎక్కువగా ఎగ్జిబిషన్ అంతా చేస్తామో అంతమంది ఎక్కువ వస్తారు, అనుకుంటారు ఈ జ్ఞానం చాలా బాగుంది అట్లా. सेंटर पर इतने चित्र नहीं होते, प्रदर्शनी में बहुत चित्र होते हैं. तुम समझाते हो तो अच्छा भी उनको लगता है, परंतु बाहर जाने से माया का वायुमंडल है, अपनी धंधे दौरी में लग जाते हैं. మనం ఎగ్జిబిషన్లో చెప్పేటప్పుడు వాళ్ళకి చాలా బాగుంది వినేదాన్ని. అయితే బయట పోతే మాయది వాయుమండలం, వాళ్ళ 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 పనిలో బిజీ అయిపోతారు. అందుకే ఎక్కువ మంది రారు, ఎవరో వస్తారు ఎక్కువ తెలుసుకోవాలని. అభి ఏ పురానీ దునియా ఖతం హో నई बनेंगी और बाबा हमारे लिए स्वर्ग की बादशाही स्थापन कर रहे हैं. ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశం అయిపోయి కొత్తది వస్తుంది. బాబా మన కోసమే స్వర్గాన్ని రాజ్యం స్థాపన చేస్తూ ఉన్నారు. नई दुनिया में हम जाकर के नए महल बनाएंगे. ऐसे नहीं नीचे से महल निकल कर के आएगा. पहली मुख्य बात निश्चय करानी चाहिए कि वो हमारा बाप भी है, टीचर भी है, सदगुरु भी है. ये निश्चय करने की बात है. అంటే ఇట్లా కాదు కింద ఉండి బంగారు మహల్ పైన వస్తుంది కాదు. అయితే దీనికంతా మొదటి మాట ఏమంటే మనకు నిశ్చయం కావాలి. శివబాబానే మనకు తండ్రి, టీచర్, సద్గురు, మనుష్య సృష్టికు బీజ రూపం. ఇదంతా నిశ్చయం కావాలి. ఇస్మే సారీ నాలెడ్జ్ హై. ఆ బీజంలో వృక్షాన్ని జ్ఞానం మొత్తం ఉంది. ఇదన్నీ అర్థం కావాలి. అందుకోసమే శివబాబానే మహిమ చేస్తారు. జ్ఞాన సాగర్ బీజ రూప అట్లా అని. ఈ కల్ప వృక్షానికి బీజం శివబాబా. వాళ్ళు మనుషులకు ఇదన్నీ తెలీదు. ఆ బీజం ఉందే జడ బీజం, అది మాట్లాడదు. तो वो जड़ बीज है, वो बोल नहीं सकता है. ये చైతన్య है. ఈ కల్ప వృక్షాన్ని బీజం చైతన్యం శివబాబా. అయితే జడ బీజాన్ని బీజం అది మాట్లాడదు, దాంట్లో ఏముంది అట్లా. అయితే దాంట్లోపలనే చెట్టు అంతా ఉంటుంది. तो बाप ने तुमको सारी नॉलेज दी है जो औरों को अच्छी रीति समझानी है. బాబా మనకు మొత్తం నాలెడ్జ్ ఇచ్చేస్తారు. మనం ఇదాన్ని బాగా అర్థం చేసుకుని వేరే వాళ్ళకి కూడా బాగా చెప్పాలి. मेले व प्रदर्शनी में ढेर आते, निकलते कोटों में कोई 7 व 8 दिन आकर के फिर गुम हो जाते. ऐसे करते करते कोई न कोई निकल आएंगे. समय थोड़ा है, विनाश सामने खड़ा है. कर्मातीत अवस्था को पाना जरूर है. అంటే ఇప్పుడు వినాశం దగ్గర వచ్చేసింది. అందువల్ల ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, ఫైనలీ తెలుసుకుంటారు. కర్మాతీత అవస్థ ఏమో మనకు ప్రాప్తి కావాలి కదా, కంపల్సరీగా కర్మాతీత అవస్థలకు పోవాలి. పతిత్ నుంచి పావన్ కావాలి.
దానికోసం బాబా తలంపు చాలా అవశ్యం. అపని సంభాల్ బీ కార్ని, మనం కూడా మన జాగ్రత్తగా చూసుకోవాలి. నేను సతో ప్రధాన్ కానీ కావలే, అట్లా అని ఒకే చింత ఉండాలి సతో ప్రధాన్ అయ్యేది. అర్థమైందా? ఎందుకంటే జన్మ జన్మాంతరాన్ని పాపాన్ని బరువు తలపైన ఉంది. అదంతా మనం పూర్తి చేసే వినాశం చేసేయాలి బాబా తలంపులో ఉంది. రావణ్ రాజ్యం అయిన దానివల్ల మెట్లు కింద వచ్చేసాం మనం. ఇప్పుడు యోగ బలం నుంచి ఎక్కాలి. रात दिन यही फिक्रात रहे कि मुझे सतो प्रधान बनना है और सृष्टि चक्र की नॉलेज भी बुद्धि में चलना है, बुद्धि में रहना चाहिए. అంటే రాత్రి పగలు ఇదే విచారం ఉండాలి, చింత ఉండాలి. నేను సతో ప్రధాన్ అయిపోవాలి. మరి ఈ సృష్టి చక్రాన్ని జ్ఞానం కూడా బుద్ధిలో ఉండాలి. स्कूल में भी ये रहता है कि हम फलाने सब्जेक्ट में पास हो जाएंगे. तो इसमें मुख्य सब्जेक्ट है याद. లౌకిక స్కూల్లో కూడా ఉంటుంది కదా, ఫలానా సబ్జెక్ట్లో నేను పాస్ అయిపోతాను అట్లా. ఇక్కడ మరి ఈ విశ్వవిద్యాలయంలో ముఖ్య సబ్జెక్ట్ బాబా తలంపు చేయాలి. యోగం సృష్టి చక్రాన్ని ఆది మధ్య అంత నాలెడ్జ్ కూడా బుద్ధిలో ఉండాలి. మన బుద్ధిలో మొత్తం నాలెడ్జ్ మెట్లు చిత్రంలో ఏముందో ఆ నాలెడ్జ్ అంతా మన బుద్ధిలో సదా ఉండాలి. గడి అనుకోవాలి, నేను సత్యుగి సూర్యవంశీ పోదాను, అక్కడి నుంచి ఎట్లా కింద దిగినాను. ఇప్పుడు మనం సూర్యవంశీ గరానికి పోయేదానికే ఎక్కేది, మెట్లు ఎక్కుతున్నాం. 84 జన్మం తీసుకొని మెట్లు దిగినాం. ఇప్పుడు బాబా తలంపులో ఉండి పైన ఎక్కేది ఒకేసారి. అందుకే గాయనం ఉంది, సెకండ్లో జీవన్ ముక్తి. అట్లా అని ఈ ఒక్క జన్మలో బాబా తలంపు ఆధారంలో మన జీవన్ ముక్తి ఆస్తి తీసుకుంటాం. అంటే మనిషి నుంచి దేవత అయిపోతాం. బాబా చెప్తారు, బచ్చే తుమ్ హీ సూర్యవంశీ తే, ఫిర్ చంద్రవంశీ, వైశ్యవంశీ, శూద్రవంశీ బనే, అవి బ్రాహ్మణ్ బనే. అంటే మీరే సూర్యవంశీ, మరి చంద్రవంశీ, వైశ్యవంశీ, శూద్ర అయినారు. నేను వచ్చి మిమ్మల్ని బ్రాహ్మణ్గా చేశానని చెప్తారు. బ్రాహ్మణ్ హే చోటి, బ్రాహ్మణ్ అందరికంటే శ్రేష్టం. ऊंचे ऊंचे परमपिता परमात्मा आकर ब्राह्मण देवता क्षत्रिय 3 धर्म की स्थापना करते हैं. तुम जानते हो अभी हम ब्राह्मण वर्ण में हैं. श्रेष्ठादि श्रेष्ठ తండ్రి వచ్చి బ్రాహ్మణ్ ధర్మం, దేవతా వర్ణం, క్షత్రియ వర్ణం, క్షత్రియ ధర్మం ఈ 3 స్థాపన చేస్తారు. ఇప్పుడు మనం బ్రాహ్మణ్ వర్ణం వాళ్ళు, మళ్ళీ దేవత అయిపోతాం, మళ్ళీ క్షత్రియ అయిపోతాం. बच्चों को रोज़ कितनी बुद्धि में ज्ञान भरते रहते हैं जिसको धारण करना है. శివబాబా రోజు మన బుద్ధిలో జ్ఞానం నిండిస్తూ ఉన్నారు, దాన్ని ధారణ చేసుకోవాలి. ధారణ కాలేదంటే ఏమవుతుంది? నెయ్యితో ఆప్సమాన్ కేసి బనాయింగ్. ధారణ కాలేదంటే వేరే వాళ్ళని మన సమానం చేశాను కాదు. तो सूर्यवंशी घराने में बहुत थोड़े आए जो अच्छी रीति पढ़ेंगे और पढ़ाएंगे. సూర్యవంశంలో తక్కువ మంది వస్తారు, ఎవరు బాగా చదివిస్తారు వాళ్ళే వస్తారు. इस समय तुम्हारी गत मत दुनिया से बिल्कुल न्यारी है. ఈ సమయంలో మనం గతి మతి అంతా ఈ ప్రపంచం నుంచి వేరేగా ఉంది. जैसे कहते हैं ईश्वर की गत मत न्यारी है, तुम्हारे सिवाय कोई भी बाप से योग लगाते नहीं, प्रदर्शनी में आते हैं तो फिर చలి జాతే. మనలాగా యోగం ఎవరు చేస్తారు? బాబా దగ్గర చాలామంది ఎగ్జిబిషన్ చూసి ఆయనకి వస్తారు, వెళ్ళిపోతారు. కూర్చొని యోగం చేయాలి కదా, లేదు. వాళ్ళందరూ మరి ప్రజల్లో వచ్చేస్తారు, ఊరికే వినిపోయిన వాళ్ళు. బాకీ జో అచ్చి రీతి పడాయింగే ఓ అచ్చా పద్ పా సక్తే హై. ఎవరు బాగా చదివిస్తారు వాళ్ళే మంచి పదవి తీసుకుంటారు. फिर तुम्हारी ये मिशनरी भी जोर भरती जाएंगी, बहुतों को कशिश होंगी, आते रहेंगे. మళ్ళీ మనది సర్వీస్ ఈ మిషనరీ ఫోర్స్గా ఉంటుంది. చాలామంది వస్తారు,
आकर्षण అయిపోయి వస్తారు, ఇక్కడ వస్తూ ఉంటారు आकर्षण అయి. नई नॉलेज को फैलाने में समय तो लगता है. కొత్త జ్ఞానాన్ని వ్యాపक చేసేదానికి కొంచెం టైం పడుతుంది. चित्र भी फट से बहुत बन जाएंगे. दिन प्रतिदिन मनुष्य भी वृद्धि को पाते रहें. दिन प्रतिदिन मनुष्युలు కూడా వృద్ధి అవుతూ ఉంటారు. तो तुम जानते हो ये जो बॉम्ब्स आदि की लड़ाई लगेंगी, ये फिर क्या हाल होगा. दिन प्रतिदिन दुख अपार होता जाएंगे. ఇప్పుడు ఈ బాంబ్స్ నుంచి అంతా యుద్ధం చేస్తారు చూడండి, మరి ఏం గతి అయిపోతుంది. రోజు రోజుకి దుఃఖం ఎక్కువ అయిపోతూ ఉంటుంది, చాలా ఎక్కువ అయిపోతుంది. ఆఖరి ఏ దుఃఖి దునియా ఖతం హో జాయ్. ఎంత ఎక్కువ దుఃఖం అయిపోతుందంటే తర్వాత అదన్నీ టోటల్గా వినాశం అయిపోతుంది. టోటల్ వినాశ్ అంటే దుఃఖం అంతా వెళ్ళిపోతుంది. భారతదేశం మాత్రమే ఉంటుంది. శాస్త్రంలో గాయన ఉంది కదా, ఈ భారతదేశం అవినాశి ఖండ అట్లా. సో ఇప్పుడు మీకు బాగా అర్థమైంది. మనది యాద్గార్ మౌంట్ అబూలో ఉంది చూడండి, దిల్వాలా మందిర్. దానిపైన కూడా మనం చెప్పాలి, అక్కడ అది జడ యాద్గార్ ఉంది. ప్రాక్టికలీ ఇప్పుడు స్వర్గం స్థాపన అవుతూ ఉంది. రాజయోగా నేర్చుకుంటూ ఉన్నాం, దానికోసం ఇప్పుడు మన యోగం జరుగుతూ ఉంది. ఇక్కడ వైకుంఠం, దానికోసమే యోగం. దిల్వాలా మందిర్ ఎంత బాగుంది. हम भी यहाँ आकर के बैठे. ఆ దిల్వాలా మందిర్ దగ్గరే మన విశ్వవిద్యాలయం కూడా ఉంది, హెడ్ ఆఫీస్ ఉంది. पहले से ही यादगार बना हुआ है. అయితే అక్కడ మొదట్లోనే ఆ యాద్గార్ చేసి పెట్టినారు. కలియుగ అంతు సమయంలో కొంచెం ముందు అక్కడ జైన్ ధర్మం వాళ్ళు వచ్చి ఆ యాద్గార్ చేస్తున్నారు. వాస్తవంగా మనది యాద్గార్ అది డిటో. तो तुम स्वर्ग की राजाई पाने के लिए यहाँ बैठे. అదే స్థానం, దాని దగ్గర మనం స్వర్గాన్ని రాజ్యం తీసుకునే దానికి కూర్చున్నాం, తపస్సు చేస్తున్నాం. कहते बाबा हम आपसे स्वर्ग राज्य लेकर के छोड़े. బిడ్డలు చెప్తారు, మీ దగ్గర ఉండి స్వర్గాన్ని రాజ్యం తీసుకునే తీరేది అట్లా అని బిడ్డలు తండ్రి చెప్తారు. जो अच्छी तरह सारा दिन सिमरन करते और कराते होंगे, खुशी भी उन्हों को रहेगा. ఎవరు బాగా స్మరణ చేసుకుని వేరే వాళ్ళకి కూడా చేయిస్తారు, వాళ్ళకి చాలా సంతోషం ఉంటుంది. అంటే మనం బాగా అర్థం చేసుకొని ఇదంతా రోజంతా స్మరణ చేసుకొని వేరే వాళ్ళకి కూడా చెప్పాలి. విచార సాగర్ మంతం చేస్తూనే ఉండాలి. స్టూడెంట్స్ ఖుద్ సమజ్తే హై हम పాస్ होंगे అని. స్టూడెంట్స్కి వాళ్ళకే తెలుసు కదా, పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అట్లా అని. బాబా బిడ్డలు కూడా అంతే. ఎవరు బాగా చదివి వేరే వాళ్ళకు చెప్తారు, ధారణ చేసుకుంటారు, వాళ్ళకు స్కాలర్షిప్ దొరుకుతుంది. కొందరికి లక్షలు దొరుకుతుంది. तो लाखों करोड़ों में स्कॉलरशिप कितने तोड़ों को मिलती है. ఎంత 1,00,000 మంది ఉన్నారు, 33 కోట్లు కదా, అయినా దాంట్లో ఎంతమందికి స్కాలర్షిప్ దొరుకుతుంది. స్కాలర్షిప్ ముఖ్యంగా 8 మందికి గోల్డ్ మెడల్ దొరుకుతుంది, మరి 108కు సిల్వర్ మెడల్ దొరుకుతుంది, మళ్ళీ 16,000కు కాపర్ మెడల్ దొరుకుతుంది. అక్కడ కూడా స్పోర్ట్స్లో ఉంటుంది కదా, గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, కాపర్ మెడల్. 16,000కు కాపర్ దొరుకుతుంది. तो जैसे देखो पोप मेडल्स देते थे तो सबको सोने का थोड़ी देते, कोई को सोने का कोई को चांदी का. माला भी ऐसे ही बनती है. ఎట్లా క్రిస్టియన్ పోప్ మెడల్ ఇస్తూ ఉంటారు. కొందరికి బంగారు మెడల్, కొందరికి వెండి మెడల్, కొందరికి రాగి మెడల్ ఇస్తారు. ఇక్కడ కూడా అంతే 3 ప్రకారమైన మాల తయారవుతుంది. 8 మరి 108 మరి 16,000 माला रेडी అవుతుంది. तो तुम चाहते हो गोल्डन प्राइज लेवे, चांदी की लेने में चंद्रवंशी में आ जाते हैं.
అంటే గోల్డెన్ ప్రైజే కదా అందరూ కావాలని అనుకుంటారు, బంగారు ప్రైజ్ సత్యుగం. మళ్ళీ కొందరు వెండి యుగంలో వచ్చేస్తారు, చంద్రవంశీ అయిపోతారు. बाबा कहते हैं मुझे याद करो तो विकर्म विनाश होगा और कोई उपाय ही नहीं है. బాబా చెప్తారు మన వికర్మ వినాశం అయ్యేదానికి తండ్రి తలంపు తప్ప వేరే ఉపాయమే లేదు. బాబా తలంపు చేస్తూ ఉంటేనే వికర్మం వినాశం అవుతుంది. వేరే ఐడియా లేదు, ఉపాయం లేదు, ఏమీ లేదు. అది ఒకటే ఆధారం పవిత్ర అయ్యేదాన్ని. यही पूर्णा रखो पास होने का बस పాస్ కావాలంటే ఇదే చింత ఉండాలి. సంపూర్ణంగా వికర్మ వినాశం కావాలి. लड़ाई का थोड़ा जास्ती हंगामा होगा फिर जोर से पुरुषार्थ करने लग पड़ेंगे. ఇప్పుడు యుద్ధానికి కొంచెం ఎక్కువగా గలట అవుతుంది. అప్పుడు బిడ్డలు చూడండి ఎట్లా ఫోర్స్గా పురుషార్థం చేస్తారు. इम्तिहान के टाइम स्टूडेंट्स भी गालब करने पुरुषार्थ में लग जाते. లౌకిక్ స్టూడెంట్స్ కూడా ఎగ్జామినేషన్ దగ్గర వస్తాయి, గ్యాలప్ చేస్తానికి ఎంత బాగా పురుషార్థం చేస్తారు. మనం కూడా ఇప్పుడు వినాశం దగ్గర వచ్చేసింది, బాగా జోరుగా పురుషార్థం చేయాలి. పాప అంతం భస్మ అయిపోవాలి, అట్లా పురుషార్థం చేయండి. ये बेहद का स्कूल है, प्रदर्शनी पर खूब प्रैक्टिस करते रहो. प्रोजेक्टर से इतनी प्रभावित नहीं होते हैं जितना प्रदर्शनी देख वंडर करते. అంటే ప్రొజెక్టర్లో అంత బాగా ఎఫెక్ట్ లేదు, ఎగ్జిబిషన్లో చాలా బాగా వండర్ఫుల్గా అందరూ వచ్చి దగ్గర వచ్చి చూస్తూ ఏమిది అని చూస్తూ ఉంటారు. ఆ ప్రొజెక్టర్ టక్కుని వెళ్ళిపోతుంది కదా, దాంట్లో అంత బాగా చూసేయానికి కాదు. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा कोसर मुख्य सार. पुरानी दुनिया का विनाश हो उसके पहले अपनी कर्मातीत अवस्था बनानी है. याद में रहकर सतो प्रधान बनना है. ఈ పాత ప్రపంచం వినాశం అయ్యేందుకు ముందు కర్మాతీత అవస్థ ప్రాప్తి చేసుకోవాలి. బాబా తలంపులో ఉండి సతో ప్రధాన్ అయిపోవాలి. సదా యహీ खुशी रहे कि हमें पढ़ाने वाला स्वयं ऊंचे बाप है. సదా ఇదే ఖుషి ఉండాలి. మనకు చదివించేవాళ్ళు శ్రేష్టాది శ్రేష్ఠ తండ్రి. పढ़ाई अच्छी रीति पढ़नी और पढ़ानी. ఈ చదువు బాగా చదివేసి వేరే వాళ్ళకు కూడా చదివించాలి. సున్కర్ విచార్ సాగర్ మంథన్ కర్నా. ఏమంతా వింటామో ఒక్కొక్క పాయింట్ని విచార సాగర్ మంథన్ చేయండి. వరదానం. निर्विकारी व फरिश्ता स्वरूप की स्थिति का अनुभव करने वाले आत्म अभिमानी भाव. అంటే నిర్వికారి మరి ఫరిష్తా స్వరూప స్థితిని అనుభవం చేసేవాళ్ళు ఆత్మ అభిమాनी भाव. जो बच्चे आत्म अभिमानी बनते हैं वो सहज ही निर्विकारी बन जाते हैं. ఎవరు బిడ్డలు ఆత్మ అభిమాని అవుతారు వాళ్ళు సహజంగానే నిర్వికారి అయిపోతారు. ఆత్మ అభిమాని స్థితి ద్వారా मनसा में भी निर्विकारीपन की स्टेज का अनुभव होता है. అంటే ఆత్మ అభిమాని స్థితి ద్వారా మనసులో కూడా నిర్వికారి స్థితి అనుభవం అవుతూ ఉంటుంది. మన మనసు శుద్ధంగా నిర్వికారిగా ఉండేది అనుభవం అవుతుంది ఆత్మ అభిమాని స్థితిలో. ऐसे निर्विकारी उन्हें किसी भी प्रकार की इम्प्यूरिटी व पांच तत्व की आकर्षित नहीं करती है. वही फरिश्ता कहलाते हैं. బాబా చెప్తారు సంపూర్ణ నిర్వికారి అంటే
ఏ ప్రకారమైన వికారం లేదు, అపవిత్రత కొంచెం కూడా లేదు. ఈ 5 తత్వాన్ని ఆకర్షణ కూడా వాళ్ళని ఆకర్షించేది. అట్లా సంపూర్ణ నిర్వికారియే ఫరిష్తా అని చెప్తారు. చాలా పవిత్రం అంటే చాలా పవిత్రంగా ఉండాలి. इसके लिए साकार में रहते हुए अपनी निराकारी आत्मिक स्थिति में स्थित हो जाओ బాగా చెప్తారు. దీనికోసం ఈ శరీరంలో ఉండి కూడా నేను ఆత్మ నిరాకారి, ఆ నిరాకారి స్థితి ఆత్మాభిమాని స్థితిలో ఉండాలి. అప్పుడే మనం సంపూర్ణంగా నిర్వికారి అయిపోతాం. ఫరిష్తా స్టేజ్ వస్తుంది. స్లోగన్, जीवन में अतीन्द्र सुख का अनुभव करने के लिए विशेष अमृत वेला ఏకాంత ప్రియభానం. మన జీవనంలో అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయాలంటే విశేషంగా అమృత వేళ ఏకాంత ప్రియ కావాలి. ఏకాంతంగా కూర్చొని బాబా తలంపు చేస్తూ ఉంటే మనకు అతీంద్రియ సుఖం బాగా అనుభవం అవుతుంది. ఓం శాంతి. ज्ञान की लौ से कर
से तर